నమస్తే అందరికీ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది తప్పు అయితే నిజంగా ఎవరికైనా తప్పుగా భావిస్తే గనక నన్ను క్షమించండి. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. ఈ మధ్య కాలంలో మీడియాలో చాలా వరకు ప్రవీణ్ పగడాల గారి గురించి నిజంగా నెగెటివ్ అనేది చాలా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఒక సోషల్ మీడియాలో మనం న్యాయపరమైన వార్తలు పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. అది ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఎలా బ్రతికారు, ఎలాంటి వ్యక్తి అనేది దాదాపు ఆల్మోస్ట్ సాక్ష్యాలతో సహా ఉన్నప్పటికీ ఒక మద్యం సేవించాడు, మద్యం కొని మద్యం తాగి డ్రైవ్ చేసి ఉండొచ్చు అని ఎలా చెప్పగలుగుతారండి? అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది నిర్ధారణ రాలేదు. అయినప్పటికీ కూడా ఆ లోపే అన్నీ స్ప్రెడ్ చేసి తన గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం అనేది నిజంగా ఒక మనిషి క్యారెక్టర్ని మనం నెగిటివ్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఏం జరిగిందో అదే మనం చూపించే విధంగా ఉండాలి, కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు నా ఉద్దేశం వరకైతే. ఎందుకంటే తను మంచి వ్యక్తి, ఎన్నో మర్మాలు తెలిసిన వ్యక్తి, చాలా వరకు నాలెడ్జ్ ఉంది. ఒక మద్యం సేవిస్తాడు అనేది నేను నమ్మను. వాస్తవానికి నిజంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏం జరిగిందో తెలియని సిచ్యువేషన్ ఉంది. దయచేసి అది హత్యో యాక్సిడెంటో కంపల్సరీ దాని మీద విచారణ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీడియా వాళ్ళకి కానీ ఎవరైనా తన గురించి మాట్లాడిన వాళ్ళకి కానీ తన గురించి తెలుసుకొని మాట్లాడడం బెటర్. ఎందుకంటే చాలా వరకు తన ఎలా బ్రతికాడు, ఎలా ఉన్నాడు అనేది నేను కూడా చాలా వరకు చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ని మనము నెగిటివ్ చేయడానికి అసలు రైట్ లేదు.